చాలా మందికి ఓటర్ ఐడీ కార్డ్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా మీరు ఈ ఓటర్ ఐడీ కార్డ్ కరెక్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. అండ్ ఇంకోటేంటంటే ఇదివరకు మనం ఎట్లైనా ఓటర్ ఐడీ అప్లై చేసుకోవచ్చు. ఓటర్ ఐడీ కరెక్షన్స్ ఎట్లైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే లేటెస్ట్‌గా మీరు ఓటర్ ఐడీ కార్డ్ కరెక్షన్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది రిజిస్టర్ చేసి మీకు ఓటీపీ వచ్చి దాని ద్వారా మీరు లాగిన్ అయితే గానీ ఈ ఓటర్ ఐడీ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకోవడం కుదరట్లేదు. అండ్ ఇంకోటేంటంటే చాలా మందికి పాత ఓటర్ ఐడీ కార్డులున్నాయి. ఈ పాత ఓటర్ ఐడీ కార్డులు ఎట్లా ఉన్నాయంటే ఈ పాత ఓటర్ ఐడీ కార్డులు కూడా కంపల్సరీగా మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా మనకు వెబ్‌సైట్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ ఓటర్ ఐడీ కార్డ్ అనేది పాత కార్డ్‌ని ఇప్పుడు కొత్త కార్డ్‌గా మార్చుకోవాలంటే కంపల్సరీగా మీకు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి. యాస్ వెల్ యాస్ దాంతో పాటు మీకు ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ చేసుకోవాలి. ఈ రకంగా మీరు ఏదైతే పాత ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయో మీరు కంపల్సరీగా మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డ్ అనేది దానికి లింక్ చేసుకొని దాని ద్వారా మీరు కొత్త ఓటర్ ఐడీ కార్డ్ అనేది జనరేట్ చేసి తీసుకోవచ్చు. అలాగే చాలామందికి పాత ఫోటోస్ ఉన్నాయి. సో అటువంటోళ్ళు కూడా ఈ ఓటర్ ఐడీ కార్డ్‌లో పాత ఫోటో తీసేసి కొత్త ఫోటో అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే చాలామందికి ఓటర్ ఐడీ కార్డ్‌లో కరెక్షన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనేది కూడా కొంతమందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అలాగే ఈ ఓటర్ ఐడీ కార్డ్‌లో చాలామందికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ కె. రామచంద్రన్ అనుకోండి. ఈ కె అనేది ఫుల్ ఫార్మ్ అనేది పెట్టుకోవాలనుకున్నా కూడా అటువంటి కరెక్షన్స్ చేసుకోవాలన్నా, లేకపోతే అడ్రెస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే లేకపోతే చాలామంది ఏం చేసుకుంటారంటే 18 ఇయర్స్‌కి, 19 ఇయర్స్‌కి ఓటర్ ఐడీ కార్డ్ అప్లై చేసుకుంటారు. లేడీస్ అయితే ముఖ్యంగా. వాళ్ళు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టుకోవాలంటే వాళ్ళ అడ్రెస్ మారుతారు. లేకపోతే వాళ్ళ ఇనీషియల్స్ మార్చుకుంటూ ఉండాలి కాబట్టి సో వాళ్ళు ఈ నేమ్ కరెక్షన్స్ చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న అదే మీరిప్పుడు ఉంటున్న కరెంట్ బిల్ అనేది అటాచ్ చేసుకొని మీ ఇనీషియల్ చేంజ్ చేసుకోవడానికి ప్రూఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకొని మీరు ఓటర్ ఐడీ కార్డ్‌లో ఈ ఓటర్ ఐడీ కార్డ్‌లో కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ ఓటర్ ఐడీ కార్డ్స్‌లో మీరు ఏ కరెక్షన్స్ కానీ, ఏ మోడిఫికేషన్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ ఓటర్ ఐడీ కార్డ్స్ అనేది చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది పెట్టి మీరు ఈ ఓటర్ ఐడీ కార్డ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ కింద నా నంబర్ ఉంది. ఈ కింద మీరు కామెంట్ బాక్స్‌లో మీరు డౌట్స్ అనేది మీరు చెప్తే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఓటర్ ఐడీ కార్డ్ సంబంధించి కానీ, ఆధార్ కార్డ్ సంబంధించింది కానీ, ఈ పాన్ కార్డ్ రిలేటెడ్ ఏదైనా సరే మీకు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ కింద కామెంట్ బాక్స్ చేయండి. సో నేను తప్పకుండా నేను దానికి ఆన్సర్ చేస్తాను. త్వరలో కూడా మనము అటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్ చాట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తాను. వన్స్ ఆ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే పాన్ కార్డ్ గురించి కానీ, ఆధార్ కార్డ్ గురించి కానీ, నెక్స్ట్ ఈ ఓటర్ ఐడీ కార్డ్ గురించి కానీ, సో ఏ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు ఆ లైవ్ చాట్‌లో అవైలబిలిటీలో ఉంటాను. సో అక్కడ మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. నేను ప్రతి ఒక్కటి మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడున్న ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. పెడితే నేను దానికి కంపల్సరీగా రెస్పాండ్ అయ్యి రిప్లై చేస్తాను. ఈ రకంగా మీరు ఏ ఓటర్ ఐడీ కార్డ్‌కి సంబంధించిన కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా నేను మీకు కింద నేను మీకు కామెంట్ బాక్స్‌లో మీరు చెప్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ రకంగా మీరు ఈ ఓటర్ ఐడీ కార్డ్ ఎలా కరెక్షన్స్ పెట్టుకోవాలనేది మీకు అర్థమైంది అనుకున్నాను. మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ తెలుగు సమాచారం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో దట్ నేను మరిన్ని వీడియోస్ మీకు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.